మా ఆయన ఇప్పుడే బోటి తెచ్చారండి. బోటి అయితే చేస్తాను. ఉప్పు కారం మసాలా అయితే అన్నీ కలిపి అయితే నేను ఇలా ఉంచానండి. చూసారా, ఉప్పు కారం మసాలా ఇవన్నీ కలిపేసి ఉంచానండి. బోటి అయితే చేస్తాను. బోటి అయితే తీసుకొని వచ్చారు కదా, దీనికి బోటికి గోంగూర లేకపోతే ఎటు బాగుంటుందండి. అందుకే దీనికి కాంబినేషన్గా గోంగూర బోటి అయితే ఉంటారు. వంటగాడ చేసేస్తున్నారు, అట్లనే చేస్తున్నారు. ఇదిగోండి గోంగూర చూసారు అంత తాజాగా ఉందో. గోంగూర అయితే తీసుకొని వచ్చింది. ఇదిగోండి బోటికి అయితే అల్లం వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఇవన్నీ అయితే వేస్తున్నారండి. చాలా బాగా చేస్తారండి మా ఆయన బోటి కర్రీ. చేస్తున్నారు. నేను ఇల్లు గుమ్మాలు అయితే తుడుస్తున్నానండి. ఇప్పుడే ఇవన్నీ బోటికి అయితే కోసాను. ఉల్లిపాయలు అవి ఇల్లు గుమ్మాలు తుడుస్తున్నాను. మా అమ్మ అయితే ఫోన్ మాట్లాడుతుంది మా చెల్లితోని. మా చెల్లెళ్ళ ఇల్లు ఇక్కడ దగ్గరేనండి. ఫోన్ అయితే మాట్లాడుతుంది, ల్యాండ్ ఫోన్ నుంచి మాట్లాడుతుంది. టీవీ అయితే ఆఫ్ చేశాను, సౌండ్ వినిపిస్తుందంటే. ఇల్లు గుమ్మాలు అయితే తుడుస్తాను. హోమ్ టూర్ అయితే చేస్తానండి. మేమైతే వేరే ఊరు వచ్చాము, విజయనగరంలో లేము ఇప్పుడు. హోమ్ టూర్ అయితే చేస్తాను, ఇల్లు అయితే చూపిస్తాను. అతనైతే బోటి వండుతున్నారు కదా. ఇదైతే అపార్ట్మెంట్ అండి. మేము అపార్ట్మెంట్లోనైతే రెంట్కి అయితే ఉంటున్నాము. చూడండి చూపిస్తాను. హోమ్ టూర్ అయితే చేస్తాను, చేయలేదు. ఇది అపార్ట్మెంటు. వరుసగా అయితే ఇల్లు ఉన్నాయి. ఈ చివరి ఇల్లు అయితే మాది. ఎండ అయితే ఫుల్గా ఎండ ఎక్కింది. హోమ్ టూర్ అయితే చేస్తాను. మా ఆయన అయితే టీవీ చేశారు. మా నాన్న మా అమ్మ అయితే ఫోన్ మాట్లాడుతున్నారు. ఇదైతే ఇందులోనైతే బోటి అయితే వేస్తారండి. చూసారా ఎంత నీట్గా అయితే చేస్తానో. బోటి అయితే వేస్తారండి. బోటి ఇది కొంచెం మగ్గిన తర్వాత అయితే గోంగూర వేసి విజిల్స్ పెట్టేయడమే. మూత పెట్టేస్తాను. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. దానికి నేను 2 కట్టలు గోంగూర కట్టలు అయితే 2 తీసుకున్నానండి. నేను లాస్ట్లో అయితే కొత్తిమీర వేస్తాను. 2 గోంగూర కట్టలు సరిపోద్దండి, మరీ పుల్లగా ఉన్నా బాగోదండి. ఇది మగ్గిపోతే దీంట్లోని గోంగూర అయితే వేసి ఒక 5 నిమిషాలు అయితే మగ్గించాలి. అన్నం అయితే వండేసింది. వీళ్ళైతే టీవీ చూస్తున్నారు. టైం చూడండి 12:30 అయితే అయిపోయింది. వీళ్ళైతే టీవీ చూస్తున్నారు. బాబు అయితే పడుకున్నాడు. ఇవ్వండి ఇప్పుడైతే గోంగూర అయితే వేస్తాను. ఇది కిచెన్ చిన్నదండి, అందుకే వీడియోస్ అయితే నేను చెయ్యట్లేదు. ఈ ఇంట్లో నుంచి వేరే ఇల్లు అయితే మారుతాము, అప్పుడైతే వీడియోస్ డైలీ వస్తాయి. చూసారు కదా, బోటిలోని అయితే గోంగూర అయితే వేస్తారు. ఇప్పుడైతే ఇది విజిల్స్ పెట్టుకొని ఒక 5-6 విజిల్స్ అయితే వచ్చిన వరకు ఉంచాలి. ఇది ఇల్లు అంతా పెద్దదేనండి. కొంచెం కిచెన్ మాత్రం చాలా చిన్నది. ఒక మనిషి వెళ్తే ఒక మనిషే దూరుతుంది, ఇంకో మనిషి దూరడానికి అయితే అవ్వదు. ఇరుగ్గా ఉంటుంది కిచెన్ అయితే. అక్కడే దేవుడు గది అవన్నీ అయితే నాకైతే నచ్చలేదు. ఇల్లు అయితే ఖాళీ చేస్తాను. చాలా చిన్నదేనండి. హోమ్ టూర్ చేస్తాను. ఇప్పుడు ఇది బాగా మగ్గిందండి. ఇప్పుడు ఇందులోనైతే నీళ్ళు అయితే వేస్తామండి. బోటి అయితే ఉడకాలి కదా. నేను చిన్న గ్లాస్తో ఒక 3 గ్లాసులు వాటర్ అయితే వేసాను. చాలు 3 గ్లాసులు వాటర్ అయితే వేసాను. కొంచెం మనకి బోటి అయితే ఉడకాలి కదా, చాలు. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా అయితే ఉందో బోటి గోంగూర. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర వేసి మనం ఇప్పుడైతే మూత పెట్టేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుందండి. స్మెల్ అయితే సూపర్గా అయితే వస్తుంది. ఇందులో కొంచెం మటన్ మసాలా వేస్తున్నాము.
కొత్తిమీర మటన్ మసాలా వేసి అయితే మూత పెట్టేసుకోవాలి. ఇది ఒకసారి ఇంకోసారి కలుపుకోవాలి. రిజల్ట్స్ అయితే వచ్చిపోయండి. స్మెల్ అయితే చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. దీంతో 7 విజిల్స్ అయితే వచ్చాయి. ఇంకొక 2 విజిల్స్ వస్తే ఆపేస్తాను. మొత్తం 9 విజిల్స్కి అయితే ఉంచాను, తొందరగా ఉడకదనేసి. వినాయకుడి పని సరే చేస్తున్నాడు. ఆపచ్చు కదా.